శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 839వ నామము ముక్తి నిలయ. ఈ నామానికి అర్థం ఏంటంటే ముక్తికి లేదంటే మోక్షమునకు నిలయమైనటువంటిది అని అర్థం. జగన్మాత మోక్షస్వరూపిణి కదా, మోక్షమును తన భక్తులకు ప్రసాదిస్తూ ఉంటుంది. మానవుడు జీవితంలో సాధించవలసినవి చతుర్విధ పురుషార్థములు. అవి ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ నాలుగింట్లో మొదటి మూడు కూడా జీవుడు జీవించి ఉండగానే సాధిస్తాడు. నాలుగవదైన మోక్షమును లేదంటే ముక్తిని సాధించడానికి ప్రయత్నము మాత్రమే జీవుడు జీవించి ఉన్నప్పుడు చేయగలడు. జగన్మాత ముక్తిని ప్రసాదిస్తుంది కాబట్టి ముకుంద అని పిలిచారు అనే విషయాన్ని మనం ముకుంద అనే నామంలో తెలుసుకున్నాం కదా. జ్ఞానాదేవత కైవల్యం అంటే జ్ఞానం వలననే కైవల్యం లభిస్తుంది అని. జ్ఞానుల యొక్క కేవల ముక్తి స్థితి మోక్షము. ఆ తల్లిని చేరుటియే మోక్షము. మోక్ష జీవులకు నిలయమైనది కాబట్టి ఆ అమ్మవారిని ముక్తి నిలయ అనే నామంతో వివరించారు. ముక్తి అంటే అద్వైత సిద్ధి. అద్వైత భావనకు ముందు ఉన్న భావన ద్వైత భావన, అంటే అమ్మ వేరు నేను వేరు అనే భావన. తర్వాత అది రాను ఏమవుతుంది, అద్వైత భావనగా మారుతుంది అన్నమాట. అంటే అమ్మవారు వేరు నేను వేరు అనే భావన నుంచి వాళ్ళు తొలగిపోయి ఇద్దరం ఒకటే అన్న భావనలోకి వస్తారు. సాధకానాం సౌకర్యార్థం బ్రాహ్మణో రూపకల్పనం అని వివరించారు శంకర భగవత్పాదులు. సాధకుని భావనా సౌలభ్యం కొరకు, అంటే భక్తులు తనను తేలిగ్గా ఉపాసించడానికి వీలుగా పరబ్రహ్మ స్వరూపమైన తాను ఒక రూపమును కల్పించుకున్నది జగన్మాత. సాధకుని సౌకర్యం కొరకు తాను కల్పించుకునే విగ్రహ రూపమునకు నామమే మూలమంత్రము. ఆ మూల విగ్రహ రూపమును ఉపాసించగా, అంటే రాను ఆ తల్లి ద్వైత భావనను నశింపజేసి సాధకుని తన యందు లయం చేసుకుంటుంది. కాబట్టే ముక్తి నిలయ అనే నామం సార్థకమైంది. బ్రహ్మపురాణంలో జగన్మాత యొక్క ముక్తి నిలయ అనే నామానికి ఏమని వివరించారు అంటే, విధి విధానాలతో కానీ అలా కాకపోయినా కానీ ఏ విధంగానైనా సరే జగన్మాతను ఆరాధించిన వారు ముక్తులే, ఈ సంసార బంధ విముక్తులే. జగన్మాత 5 విధములైన ముక్తులకు స్థానమైనది. 5 విధములైన ముక్తులకు తన భక్తులను వారి అర్హతను బట్టి అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటారు. ఈ 5 రకములైన ముక్తులు ఏంటి అంటే, మొదటిది షార్షి ముక్తి. షట్చక్రముల్లోని మణిపూరక చక్రంలో దేవిని ఆరాధించేవారు పరమేశ్వరి నిలయమైన మణిద్వీపానికి దగ్గరగా వేరొక పురము నిర్మించుకుని ఉంటూ ఉంటారనమాట. ఇది షార్షి ముక్తి. రెండవది సాలోక్యముక్తి. అనాహత చక్రంలో పరదేవత లలితాంబికను ఆరాధించేవారు జగన్మాత నిలయమైన మణిద్వీపంలో నివసిస్తారనమాట. ఇంకా మూడవది సామీప్యముక్తి. విశుద్ధ చక్రంలో పరమేశ్వరిని ఆరాధించేవారు ఆ తల్లికి అతి దగ్గరలో ఉంటారు. నాలుగవది సారూప్యముక్తి. ఆజ్ఞాచక్రంలో పరమేశ్వరిని పూజించేవారు వేరే దేహంతో పరమేశ్వరితో సమానమైన రూపాన్ని కలిగి ఉంటారనమాట. ఇంకా ఐదవది కైవల్యముక్తి. సహస్రార చక్రంలో ఆ తల్లిని ఆరాధించిన వారు కైవల్యముక్తిని లేదంటే సాయుజ్యముక్తిని పొందుతారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ జ్ఞానయోగంలో, కర్మయోగంలో, ధ్యానయోగంలో, భక్తి యోగంలో దేన్ని ఆచరించడం ద్వారా అయినా సరే తన ముక్తి సామ్రాజ్యాన్ని పొందవచ్చు అనేది ఉపదేశించారనమాట. ముఖ్యంగా భక్తి మార్గం ద్వారా ముక్తిని పొందటం చాలా సులభము అని కృష్ణ భగవానుడు ఉద్బోధించారు. అనునిత్యము భక్తి శ్రద్ధలతో ముక్తి నిలయ అనే నామాన్ని స్మరిస్తూ, నామంలో చెప్పుకున్న విధంగా 5 ముక్తి మార్గాల్లో చివరిదైన కైవల్యము అంటే అమ్మవారిని చేరుకుని అమ్మవారిలో ఐక్యమైపోవడం అనే దాన్ని మనం ప్రయత్నించాలి. అంటే సహస్రార చక్రంలో అమ్మవారిని ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండాలి. ప్రతి నిమిషం ప్రతి క్షణము అమ్మవారిని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు మనము అమ్మవారిలో ఐక్యమైపోతాం. మిగిలిన 4 ముక్తి మార్గాలు కూడా అత్యుత్తమైనవే. అయితే అమ్మవారికి అతి దగ్గరలో ఉండడం కూడా చాలా ఉన్నతమైనది. అయినప్పటికీ కైవల్యం అన్నది మళ్ళీ తిరిగి పునర్జన్మ లేకుండా చేస్తుంది కదా.
కాబట్టి దానికి మనం ప్రయత్నించాలి. చాలా కష్టము అయినప్పటికీ ప్రయత్నించడం చాలా మంచిది. ప్రయత్నం చేయడం వల్ల సాధ్యం కానిది ఏది ఉండదు కదా! కాబట్టి అమ్మవారిని మనసా వాచా కర్మణ కైవల్యముక్తి కోసం మనము ధ్యానం చేయాలి. శ్రీమాత్రే నమః.